కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని వైఎస్ఆర్ జిల్లా కార్యదర్శి సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆలూరు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్లోని ఆదోని జిల్లా కోసం నిర్వహిస్తున్న రిలే దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. నేటితో దీక్ష 27వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షలో ఆలహర్వి మండలం బాపురం పచ్చర్లపల్లి గ్రామ రైతులు కూర్చున్నారు. ప్రభుత్వం 5 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని ఆదోనిని జిల్లాగా ప్రకటించాలన్నారు జేఏసీ నాయకులు. జిల్లా కేంద్రం చేయాలని చెప్పి గత 50 రోజులుగా ఆదోని పట్టణంలో జరుగుతున్నటువంటి దీక్షలకు మద్దతుగా మరి ఆలూరులో జేఏసీ కమిటీ ఏర్పడి ఆలూరు నియోజకవర్గం తరపున ఆలూరులో అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసి ఈ రోజుకి 27వ రోజు ఈరోజు మరి పచ్చర్లపల్లి బాపురంకి సంబంధించినటువంటి భగత్ సింగ్ యూత్ మరియు రైతు సంఘం వీళ్ళంతా కూడా ఈరోజు నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. వీళ్లకు సంఘీభావం తెలుపుతూ నేను ఈరోజు వీళ్ళందరికీ మద్దతు ఇస్తూ ఎందుకోసం ఆదోని జిల్లా కావాలి అని చెప్పి గత 50 రోజుల నుంచి మరి అన్ని 5 నియోజకవర్గాలు ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ 5 నియోజకవర్గాల్లో మరి అత్యంత వెనకబడిన ప్రాంతం ఆలూరు. ఈ రోజుకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మన దరిద్రం ఏమంటే చాలా గ్రామాల్లో తాగడానికి కూడా మంచినీళ్లు దొరికే పరిస్థితులు లేదు. బోర్లు వేసుకుంటే ఫ్లోరోసిస్ ఎక్కువైతా ఉంది, వ్యాధులు ఎక్కువైతా ఉన్నాయి. ఆ పరిస్థితి కూడా బోర్లు 500-600 800 అడుగులకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఎండాకాలం వస్తే 4-5 రోజులకి బయట నుంచి వచ్చే ట్యాంకులు తప్ప అటువంటి గ్రామాలు కూడా ఈ రోజు ఉన్నాయంటే మనం మరి మన పరిస్థితిని చూసి సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది.